విజయ పాల డైరీ వ్యవహారంపై టీడీపీ యువనేత భూమా జగద్విఖ్యాత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విజయ పాల డైరీ చైర్మన్గా ఎస్వి జగన్మోహన్ రెడ్డి అనర్హుడన్నారు. మాచినేనిపల్లిలో నామినేషన్ వేయలేదన్న విషయాన్ని అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. నామినేషన్ వేశారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విఖ్యాత్ రెడ్డి మండిపడ్డారు. డైరెక్టర్ ఎన్నికల్లో ఓటర్ లిస్టు మ్యానిపులేషన్ జరిగిందన్న ఆరోపణలున్నాయని చెప్పారు ఆయన. పోలీస్ కంప్లైంట్లతో డైరెక్టర్ ఎన్నికలు నిలిచిపోయాయని ఆయన వెల్లడించారు. ఎస్వి జగన్మోహన్ రెడ్డి కోఆప్షన్ పేరుతో కొత్త డ్రామా మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాక్ చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యుడు చైర్మన్ కాలేడన్న విషయాన్ని విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యాక్ చట్టం తమకు బాగా తెలుసని, 25 ఏళ్ల పాలనలో ఏనాడు విజయ పాల డైరీలో కాంట్రవర్సీలు లేవని భూమా తెలిపారు. విజయ పాల డైరీ అక్రమాలను సీఎం, మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేష్, ఆర్థిక మంత్రి కేశవ్కు ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. వీరి చిట్టా మొత్తం తీసుకున్నామని, త్వరలో వీరిని కోర్టు ముందు నిలబెడతామని హెచ్చరించారు. కార్మికులు, రైతులు కూడా డైరీలో జరుగుతున్న స్కామ్లపై మంత్రులకు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. ఇక జగత్ పాల డైరీ 2017లోనే మూసుకుపోయిందన్నారు విఖ్యాత్ రెడ్డి. 1,20,00,000 రూపాయలు లోన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నిజంగా డైరీలో తన పేరుపై లోన్ ఉంటే 2019-24లో ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ప్రభుత్వం మారిన తర్వాతే కొత్త ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన పేరు మీద లోన్ తీసుకున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలోని నిజాలన్నీ త్వరలో బయటపెడతానని భూమా విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. వీళ్ళు ఇష్టానుసారం అసలు ఎస్వి జగన్మోహన్ రెడ్డికి చైర్మన్గానే అనర్హుడు. మాచినేనిపల్లెలో నామినేషన్ వేయలేదని ఈరోజు మొత్తం ప్రపంచం అంతా తెలుసు. కాకపోతే ఏం చేస్తారు, మేము నామినేషన్ వేస్తామని చెప్పి చూపిస్తాడు. సరే, దాని తర్వాత డైరెక్టర్ ఎలక్షన్స్ వీళ్ళు మీ అందరికి ఇందాకే చెప్పా, ఓటర్ లిస్టులు ఏ విధంగా తొలగించి వీళ్ళు ఇది చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే ఓట్లు పోయినావో వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు దాంట్లో ఇంటర్వ్యూన్ అయినారు. అది డైరెక్టర్ ఎలక్షన్ జరగల. కోఆప్షన్ అని ఏదో ఒక కొత్త డ్రామాకి తెరదీశారు. కోఆప్షన్ రూల్ ప్రకారంగా కోఆప్షన్ అయిన ఏ ఒక్క సభ్యుడు కూడా చైర్మన్ అవ్వలేడని మ్యాక్స్ సొసైటీ బైలా చెప్తుంది. మళ్ళీ వీళ్ళు ఇష్టానుసారం. నేను చెప్తున్నా కాబట్టి వీళ్ళ చిట్టా ఓపెన్ అయింది. వీళ్ళు అతి తొందరలోనే కోర్టు మెట్లు ఎక్కుతారు. వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా పైన చాలా స్పష్టంగా తెలియజేశాము. మేం కాదు, రైతులు వెళ్తున్నారు ఈరోజు మంత్రుల దగ్గరికి, కార్మికులు వెళ్తున్నారు మంత్రుల దగ్గరికి. వాళ్ళు చెప్తుంటే ఈరోజు ప్రభుత్వమే ఆశ్చర్యపోతుంది, ఇంత ఈ రకంగా స్కాములు చేస్తున్నారా అని చెప్పి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వీళ్ళు చేసే ప్రతి స్కాము, ప్రతి తప్పుడు పని కూడా బయటికి త్వరలోనే తీసుకొని వస్తాను. ఆల్రెడీ చిట్టా బయటపడింది, ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టదని చెప్పి కూడా తెలియజేస్తాను. వెరీ గుడ్, ఓకే. నేను చెప్తా. జగత్ డైరీ 2017లోనే మూసుకోపోయిన విషయం ఈరోజు అందరికీ తెలుసు. నేను ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టే నేను లోన్ నింటే 2019 నుంచి 2024 వరకు ఎవరు ప్రభుత్వం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? వాడు వైసీపీలోనే ఉన్నాడు. మరి నేను నిజంగా లోన్ కనుక తీసుకోనంటే 2019 నుంచి 2024 వరకు నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు ఎప్పుడైతే ప్రభుత్వం మారి డైరీ వీళ్ళు దింపుతారనే దాంట్లో కొత్త ఆరోపణలు తీసుకొని వచ్చి రిజెక్ట్ చేశారు? ఎందుకు 2019 నుంచి 24 వరకు నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదో వచ్చి చెప్పమని చెప్పు. నిజంగా అక్కడ నా పేరు కనుక లోన్లో ఉండింటే ఎందుకు ముందరికి వచ్చి చెప్పలేదు? 2019 నుంచి 24 వరకు వీళ్ళ గవర్నమెంటే కదా. వీళ్ళ వైఫ్ కౌన్సిలర్గా కంటెస్ట్ చేసింది, ఈయన వైసీపీ తరఫున ప్రచారం చేశాడు, ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు చేయలేదు? కాలేదు, 2024 ఎండింగ్ వరకు చెప్పేదండి. 2000 ఎలక్షన్స్ ఎప్పుడు అయిపోయినాయి? 2024 మేకి రిజల్ట్స్ వచ్చినాయి, కరెక్టా? 2024 ఎండింగ్ వరకు నేనే చక్రవర్తిపల్లి నుంచి ప్రెసిడెంట్. మరి 2019 నుంచి సరే పోనీ మీరు అనుకున్నట్టు 24 చేశాడు. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాలా? నాకు ఒక 1 మంత్ టైం, నేను డైరీలోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి మొత్తం షీటాల్ ఫైల్తో సహా నీకు పెడతా. 5 సంవత్సరాలు టైం పడుతుందా నేను లోన్ తీసుకున్నానని ఎంక్వైరీ చేయడానికి? బోర్డు మీటింగ్ కూడా పోయినాం 2024లో. మీరందరూ కూడా ఉన్నారు కదా. పోరాటమే చేస్తున్నాము. గవర్నమెంట్కి కూడా చెప్పాము, అచ్చెన్నాయుడు గారితో కూర్చున్నాము, సీఎం గారితో కూర్చున్నాము, లోకేషన్తో కూర్చున్నాము,
ఫైనాన్స్ మినిస్టర్ గారు దీన్ని ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తున్నారు కేశవ్ గారు. వారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం ఎంక్వైరీలు ఏమేమి జరిగాయి, ఒక ఎంక్వైరీ జరిగింది, ఏ విధంగా అయితే వీళ్ళు ల్యాండ్లు కొట్టేస్తున్నారో గవర్నమెంట్ ల్యాండ్లు కానీ ఇదిగా కానీ మొత్తం చిట్టా అంతా ఇప్పుడు ఫైల్ రెడీ అయింది. ఖచ్చితంగా దీన్ని ఫర్దర్ ఎంక్వైరీకి పంపించి వీళ్ళదంతా బయటికి తీసి వీళ్ళని న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎండి గారు బహిరంగంగానే 3 సంవత్సరాల పదవీ కాలం ఉంది చైర్మన్కు అని చెప్పినాను. 3 సంవత్సరాల పదవీ కాలం ఉంటే మొన్న ఎందుకు మార్చినేపల్లిలో నామినేషన్ వేయాల్సి వచ్చింది? ఎందుకు డైరెక్టర్గా మళ్ళీ ఆయన పోటీ చేయాలనుకుంటున్నాడు? వీళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మ్యాక్స్ సొసైటీ మాకు తెలియదు అనుకుంటున్నాడు. వీళ్ళకి మ్యాక్స్ సొసైటీ అంటే ఏంటో తెలిసే లోపే మాకు మ్యాక్స్ సొసైటీ అవగాహన అంతుంది. 25 సంవత్సరాలు మా కుటుంబం దీంట్లో పాలించినప్పుడు ఏ ఒక్క కాంట్రవర్సీ లేదు, ఏ ఒక్క రాజకీయమైన విషయం కూడా లోపలికి రాలేదు. రాజకీయాలు బయట, డైరీ ఈ క్లారిటీ ఉండింది కాబట్టి భూమా కుటుంబం ఎప్పుడైతే విజయ్ డైరీ నడిపిస్తుందో ఏ ఒక్క ప్రాబ్లం లేదు. ఇంట్లో కాంట్రవర్సీ ఉండిందా? ఇన్ని స్కామ్లు ఎప్పుడైనా జరిగిందా? ఈరోజు ఆయన ఫేక్ టర్న్ ఓవర్లు, ఫేక్ జిఎస్టీలు చూపించి లోన్లు లేపాలనుకుంటున్నాడు. ఏ రోజు అయితే వీడు ఎస్వి జగన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయినాడో రూపాయి అప్పు లేకుండా ఇచ్చాం. ఈరోజు కొన్ని 100 కోట్ల అప్పులు ఉన్నాయి. ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? ఇట్లా ఈ బట్టర్లలో చేసే స్కామ్లాగా వాళ్ళ జోబుల్లోకి తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు చిట్టాలన్నా బయటపడే రోజులు తొందరలోనే ఉన్నాయి.